హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో వీడియోస్ కర్రీస్ కాకుండా రెసిపీస్ కాకుండా అండి చిట్కా చూపిస్తున్నాను. రొయ్య పొట్టును ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది. రొయ్య పొట్టు లేదా పీసు రొయ్య అంటారు కదా, ఆ రొయ్యల మిశ్రమం బాగా చూడండి ఎంత తుమ్ము ఇసుక బరకగా ఉందో. దీన్ని మనం ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కన్నాల గిన్నెలో ఈ రొయ్య పొట్టు మిశ్రమాన్ని వేసుకొని బాగా జల్లించుకోవాలండి. చూడండి ఇట్లా జల్లించుకుంటే పైన చెరిగినట్టు వేసుకున్నా కూడా పూర్వం చేటతో చెరిగేవారు. అలా కాకుండా ఇలా కన్నాల గిన్నెలో వేసుకుంటే చూడండి డస్ట్ అంతా కిందకి ఎలా వచ్చేస్తుందో. అలా కంటిన్యూస్గా ఒక 5-6 నిమిషాలు అలా జల్లించుకొని పైన చెరుగుతూ ఉంటే పొట్టు అనేది ఎగిరిపోతుంది. డస్టు ఇసుకంతా కూడా కిందకి దిగిపోతుంది. చూడండి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా అంతా కూడా 1-4 సార్లు బాగా జల్లించుకోవాలండి. ఇంకా మనకి ఇసుక లేదు అని అనుకున్నంత వరకు కూడా జల్లించుకోవాలి. మీకు చూస్తే అర్థమైపోతుంది. మనం టచ్ చేస్తే ఏమి డస్ట్ ఏమి అంటుకోకుండా ఉన్నదనుకోండి, మొత్తం అంతా కూడా శుభ్రమైనట్టే. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ రొయ్యపట్టు మిశ్రమాన్ని వేసేసి కడగాలండి శుభ్రంగా. రొయ్యపట్టు మిశ్రమం వేసిన తర్వాత ఒక క్షణం వరకు పిండిని కలిపినట్టు లోపలికి వాటర్లో ముంచుకోవాలి. అలాగే వాటర్ కూడా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. అంటే రొయ్య పొట్టు మునిగిన దాని మీద కొంచెం వాటర్ ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడే రొయ్య అంతా కూడా వాటర్ పీల్చుకొని డస్ట్ అంతా ఇసుకంతా కూడా కిందకు వెళ్ళిపోతుంది. ఇలా అంతా వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి రొయ్యలంతా కూడా మునిగిపోయింది. ఇలా ఒక్క క్షణం వదిలేసామంటే మొత్తం ఇసుకంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. రొయ్య ఏం నానదు. కొంచెం మనకి ఇసుకంతా వాటర్లో నుంచి దిగిపోతుంది. చూడండి ఇట్లా మధ్యలో జరికించుకుంటూ చేత్తో అంటే సరిపోతుంది. చూశారు కదా, రొయ్యల మిశ్రమం అంతా కూడా శుభ్రం చేసుకోవడం ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని వండుకుంటే ఇసుక అనేది లేకుండా కమ్మగా కర్రీ కానీ రసం కానీ కారపొడి కానీ చేసుకోవచ్చు రొయ్య పొట్టుని. ఇప్పుడు వాటర్ అంతా కూడా పీల్చేసుకొని గట్టిగా పిండుకోవాలి. ఇలా 2-3 సార్లు వాటర్ మార్చి మనం ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే వాటర్ అంతా కూడా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. చూడండి డస్ట్ అంతా కూడాను అలా పోయి తెల్లగా వాటర్ మిగిలే వరకు కడగాలి. ఎంత కడిగితే అంత శుభ్రం అండి. అంత డస్ట్ ఇసుక లేకుండా ఉంటుంది. చూసారు కదా, ఫస్ట్ టైం కడిగినప్పుడు ఎంత డస్ట్ వచ్చిందో. శుభ్రంగా కడిగేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలి. చూడండి ఈ విధంగా శుభ్రం చేసుకున్నాక మంచిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం వెంటనే కర్రీ వండుకోవచ్చు. లేదనుకుంటే నిల్వ స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నీడ పట్టిన ఒక 2 రోజులు మనము ఆరబెట్టుకుంటే సరిపోతుంది. అదే ఎండలో ఆరబెట్టేటట్లయితే కాస్త డ్రై అయిపోవాలి. ఇలా చూడండి పలుపలాడుతూ ఉంటే అయిపోయింది. ఇంక ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు. ఈ రెసిపీ టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్ చేయడం